మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు మార్కు సువార్త 14వ అధ్యాయం 38వ వచనం. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. ప్రియ దేవుని బిడ్డలరా, కొంతమంది దేవుని బిడ్డలు శోధనను జయిస్తారు ధైర్యముగా. అయితే మరికొంతమంది శోధన అంటేనే భయపడతారు. కానీ దేవుడు చెప్పింది గనక నువ్వు చేస్తే నువ్వు శోధన అంటే భయపడాల్సిన అవసరమే లేదు. అదేమిటో తెలుసా? మెలకువ కలిగి ప్రార్థించాలి. నువ్వు ఎప్పుడైతే మెలకువ కలిగి ప్రార్థిస్తావో నువ్వు శోధనలో పడిపోకుండానట్లు, ప్రవేశించకుండానట్లు దేవుడే స్వయంగా నిన్ను కాపాడుతాడు. దేవుడే నిన్ను రక్షిస్తాడు దేవుని బిడ్డ. కాబట్టి ప్రార్థన అంటే నిర్లక్ష్యమును వదిలేసి, ప్రార్థన అంటే చిరాకుగా ఫీల్ అవ్వకుండా, ప్రార్థన అంటే గౌరవించి, ప్రార్థన అంటే ఇష్టముతో, ప్రార్థనే జీవితముగా మలుచుకొని మెలకువగలిగి ప్రార్థించి శోధనలో ప్రవేశించకుండానట్లు జాగ్రత్త పడతావని దేవుని పేట మనవి చేసుకుంటున్నా. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. నీ బిడ్డలు శోధనంతే భయపడుతూ ఎంతోమంది శోధనలో ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. అటువంటి బిడ్డలు మెలకువగలిగి ప్రార్థించే గొప్ప కృపను మాకు అందించినందుకు వందనాలయ్యా. ఇక నుండి మెలకువగలిగి ప్రార్థిస్తూ ఉంటుండగా శోధనలో ప్రవేశించకుండానట్లు నీ బిడ్డలను నీవు కాపుదల ఉంచి సహాయము చేసి వారిని కాపాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.